ఆత్మవిశ్వాసమే మహిళలకు శ్రీరామ రక్ష. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంబరాన్నంటిన వేడుకలు, ఆదర్శ మహిళలకు ఘన సన్మానం. అవమానాలకు కుంగిపోకుండా ఆశావాహక దృక్పథంతో ముందుకు సాగాలి. సీఎం చంద్రబాబు, ఎంపీ వేమిరెడ్డి సహకారంతో ఈ స్థాయికి చేరుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఆత్మవిశ్వాసమే మహిళలకు రక్ష అని, అవమానాలకు కుంగిపోకుండా ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఏడాది పొడుగునా ఎన్నో పండుగలున్నా మార్చి 8న విశ్వవ్యాప్తంగా నిర్వహించే మహిళా దినోత్సవమే మహిళల పాలిట నిజమైన పండుగన్నారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. పీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో కోవూరు నియోజకవర్గంలో వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా ఉన్న పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో, బాణాసంచా మోతలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి విచ్చేసిన ఆమెకు భారీ సంఖ్యలో మహిళలు ఎదిరేగి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వేదిక వరకు చేరే వరకు పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. దీప ప్రజ్వలన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలు, సామాజిక సేవ, సాంస్కృతిక తదితర రంగాలలో విశేష ప్రతిభ చూపిన దాదాపు 20 మంది మహిళలను సన్మానించి మెమంటోలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యే అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహకమే కారణమన్నారు. ఇంట్లో చెల్లిగా, అక్కగా, అమ్మగా, ఆడపడుచుగా అన్ని రకాల బాధ్యతలను మోసే మహిళలకు ఒక నాయకురాలిగా, సేవకురాలిగా, ప్రధానిగా, రాష్ట్రపతిగా దేశాన్ని నడిపించగలడం పెద్ద సమస్య కాబోదన్నారు. అవమానాలకు కృంగిపోకుండా ఆశావాదంతో అడుగు ముందుకు వేయాలని మహిళలకు హితోపదేశం చేశారు. ఎన్నో అవరోధాలు అధిగమిస్తూ తమ కుటుంబాలను పోషించుకునేందుకు, సమాజంలో గౌరవంగా జీవించేందుకు నిత్యం పోరాడే మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, వైస్ చైర్మన్ నజ్రీన్ ఖాన్, బుచ్చి జెడ్పీటీసీ సూరా ప్రదీపారెడ్డి, కౌన్సిలర్లు ప్రత్యూష, పుట్టా లక్ష్మీకాంతమ్మ, తాళ్ల వైష్ణవి, ప్రమీళ, నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రతినిధులతో పాటు టీడీపీ నాయకులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, మోర్ల మురళి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఎరటపల్లి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏది లేదు అన్న మా వారు మాటలే నన్ను మీ ముందు నిలబెట్టాయి. ప్రతి మగవారి విజయం వెనుక ఒక మహిళ ఉంది అన్నట్టు నా విజయం వెనుక మాత్రం మా వారు 100% ఉంది. విజయ సాధనలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి స్ఫూర్తి విజయం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. దినోత్సవంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటాం. మనకి ఇంతకు ముందు ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకం. అది మనం చెప్పుకునే ముందు ఈరోజు ప్రాక్టికల్గా మన చుట్టూ ఉన్న మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి మనందరినీ ఇలాగా నన్ను ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో పెద్దపీట వేసి మొట్టమొదటిగా నాకు ఈ ఎమ్మెల్యే ఇక్కడ కోవూరు ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది. అందుకు నాకు తోడుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడే సుప్రజ చెప్పినట్టు ఆయన లేకపోతే నేను కూడా, ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే శక్తి సామర్థ్యాలు లేవు. సో ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుంటారు, మహిళలు అంటే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, మీరు ముందు అడుగేసి ఎన్ని చేయగలరో మీకే తెలియదు, నీలో ఉన్న శక్తి నీకు తెలియదు అని ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్లే ఈరోజు మీ మధ్యకి రాగలిగాను. కోవూరు ఎమ్మెల్యేగా మీ సేవకురాలిగా
మీ అక్క చెల్లెలుగా మీ మధ్యకు వచ్చి ఈరోజు చాలా బాగా చేశారు. అదేవిధంగా వాళ్ళకి తోడ్పడిన మిగతా కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, ఇక్కడ ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి, ఎంతో మంది సోదర సోదరీమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.